అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో బ్లౌజ్ హ్యాండ్ లైనింగ్ పార్ట్కి ఒక సైడ్ మాత్రమే ఎందుకు అతుకు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. పెద్ద సైజు బ్లౌజు ఏ బ్లౌజ్కైనా ఖచ్చితంగా హ్యాండ్ దగ్గర అతుకు అనేది పడుతుందండి. ఎందుకంటే లైనింగ్ పన్నా అనేది సరిపోదు కాబట్టి ఖచ్చితంగా అతుకు పడుతుంది. కొంతమంది రెండు వైపులా అతుకు వేసి అప్పుడు హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేస్తుంటారండి. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే మనకి రెండు వైపులా అతుకు వేసి అప్పుడు హ్యాండ్ కటింగ్ చేయాలంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతుందండి. కాబట్టి మనం ఇలా ఒక సైడు ఒరిజినల్ షేప్ వచ్చేలా కట్ చేసుకుని ఇంకొక వైపు అతుకు వచ్చేలా ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసుకుంటే మనం ఒకవైపు మాత్రమే అతుకు వేసుకుంటాం కాబట్టి మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ముందు మనం ఇటు సైడు ఒరిజినల్ షేప్ కట్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ మనం అతుకు ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో అక్కడ క్లాత్ పీస్ని పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఈ కుట్టు ఖచ్చితంగా దగ్గర కుట్టు మాత్రమే వేసుకోవాలండి. ఎందుకంటే బ్లౌజ్ హ్యాండ్ వేసుకుని తీసినప్పుడు ఊడిపోతాయి, లూజ్ అయిపోతాయి. కాబట్టి ఇలా అతుకుల దగ్గర ఎప్పుడూ కూడా మనం దగ్గర కుట్టు మాత్రమే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ ఉంది కదండి మధ్యలో, ఇలాగా ఫోల్డ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ షేప్ ఉంది కదా, దాని ప్రకారం ఇలా అడ్జస్ట్ చేసుకుని ఈ హ్యాండ్ని ఇలా పెట్టేసుకుని మూడు వైపులా కూడా ఎక్స్ట్రాస్ ఏమన్నా మీకు అనిపిస్తే వాటిని నీట్గా ఒరిజినల్ షేప్లో వచ్చేలాగా కటింగ్ అనేది చేసేసుకోండి. ఇటు సైడు పైన ఈ మూడు వైపులా కూడా కటింగ్ అనేది చేసేసుకుంటే మనకి అతుకు వేసుకోవడం అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.